హల్లెలూయా హల్లెలూయా. యేసు నామంలో మీకు శుభం అని చెప్పచ్చు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఆ, దేవునితో సన్నిహిత సంబంధం ఇలాగా, ఇంటిమసీ విత్ గాడ్. ఇక్కడ మనము చూస్తుంటే మ్, చాలామంది క్రిస్టియన్ జీవితాలను చూస్తుంటే మనకు వాళ్ళు దేవునితోటి చాలా దగ్గర సంబంధం కలిగి చాలా సన్నిహితంగా ఉంటూ దేవుడు వాళ్ళ జీవితాలలో చేసే అద్భుత కార్యాలను వాళ్ళ జీవితాలలో అనుభవిస్తూ వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా దేవుడు చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నడుపుదల వాళ్ళ మీద ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి కొందరికైనా మిగతా వాళ్ళకి కూడా ఎందుకు ఉండట్లేదు అలాగా? దేవుడితోనే అలా ఉండాలంటే ఏదైనా స్పెషల్ క్వాలిఫికేషన్ కావాలా, లేకుంటే దేవుడే ఏమైనా పార్షాలిటీ ఒకళ్ళతోటి సన్నిహితంగా ఉండి మిగతా వాళ్ళతోటి ఉండడా? మరి మనము ఇలా ఆలోచిస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది ప్రతి మనిషికి కూడా దేవుడితోటి చాలా సన్నిహితంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలని ఉంటుంది. కాకపోతే మనము ఎంతైతే ప్రయత్నిస్తూనే ఉంటామో ఆ సమయం వచ్చేసరికి కొన్నిసార్లు మనం అందుకు రెడీగా ఉండం, సిద్ధంగా కూడా ఉండం. అయితే మనం చదివే వాక్యం, మన జీవిత విధానం పరిశీలిస్తే మనకేం అర్థమవుతుందంటే దేవునితోనే సన్నిహితంగా ఉండాలి అని అన్నది మన మీదే ఆధారపడింది. కానీ దేవుడు ప్రతి మనిషితో, ప్రతి వ్యక్తికి సన్నిహితంగానే ఉంటాడు కూడా. కానీ మనం ఉండకపోవడానికి కారణాలు ఎన్నైనా కావచ్చు, కానీ నీ లోపల డిజైర్ మాత్రం దేవుని కృప నీకు కావాలి అని అంటే మనం దేవునితోటి ఎంత సన్నిహితంగా ఉంటామో ఆయన కూడా మనతోటి సంత సన్నిహితంగా ఉంటాడు అని అర్థమైనప్పుడు మనం ఉండకపోతే ఆయన కృప మన లోపల ఎక్కువ కాలానికి, కొంతకాలానికి ఈ లోకం యొక్క ముళ్ళ పొదలు చిక్కుకుపోయి మనం దేవునితోనే అనుకున్నంత సన్నిహితంగా మెలగలేవు. అందుకని ఇక్కడ మనము అయితే ఇక్కడ పాత నిబంధనల్లో మోషే మరి ఇజ్రాయేల్ జనాంగంతోనే దేవునితోని సంబంధం ఎలా ఉండేది, అలాగే కొత్త నిబంధనలో యేసయ్యతోటి, యేసయ్య శిష్యులతోటి ఉన్న అనుబంధము, వాళ్ళ స్నేహ సంబంధము, వాళ్ళు దేవుని ఎంతగా దగ్గరగా కావాలనుకున్నారో మనం ఒక్కసారి ఇప్పుడు వాక్యానుసారంగా చూద్దాం. ఇక్కడ మనము నిర్గమకాండ 19వ అధ్యాయం చూస్తే, హల్లెలూయా, నిర్గమకాండ 19వ అధ్యాయం చూస్తే వాక్యం ఇలా అంటుంది. ఎలాగా? ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వాళ్ళు సీనాయి అరణ్యంలోకి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చి రెపిదీం అని, అంతకుముందు వాళ్ళు విడిది చేసిన ప్లేస్ రెపిదీం, అక్కడి నుంచి వచ్చి సీనాయి పర్వతం దగ్గరికి చేరి అక్కడ విడిచి వాళ్ళ క్యాంపుని అక్కడ ఆపి వాళ్ళు అయితే విడిచినప్పుడు దేవుడు మోసేతో ఏమన్నాడంటే, మోసే, నేను ఇజ్రాయేల్ జనాంగంతో మాట్లాడాలనుకుంటున్నాను, కాబట్టి వాళ్ళతో నువ్వు పైకి రమ్మంటాడు. మోసేని పైకి రమ్మని చెప్తాడు దేవుడు. ముఖాముఖితో మాట్లాడతాడు కదా మోసేతోటి. అప్పుడు చెప్పి, నేను వాళ్ళతోనే ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళు 3 రోజుల తర్వాత 3 రోజులు శుభ్రంగా వాళ్ళ బట్టలు ఉతుక్కొని వాళ్ళు అతి పరిశుద్ధంగా, వాళ్ళు మిగతా స్త్రీలతో సాంగత్యం లేక వాళ్ళంతా పవిత్రులుగా నా దగ్గరికి వస్తే నేను నీ ద్వారా వాళ్ళతో మాట్లాడతానని అంటాడు. అయితే ఆ విధంగానే వాళ్ళు దేవుడు చెప్పిన ప్రకారంగా వాళ్ళు దేవునితో మాట్లాడితే విందాము అన్న వాళ్ళ హృదయాలను తయారు చేసుకొని వాళ్ళు
సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ దేవుడు మోసేని మళ్ళీ పైకి రమ్మంటాడు. మళ్ళీ పైకి రమ్మన్న తర్వాత దేవుడు చెప్తాడు కదా, అక్కడ అయితే అక్కడ మళ్ళీ దేవుడు ఏమంటాడంటే, చూడు, నీవు ఈ పర్వతానికి పొలిమెరలు నిర్ణయించు, ఏ ఎద్దు కానీ, ఏ పశువు కానీ, ఏ పక్షి కానీ రావడానికి వీల్లేదు. ఎవరు కూడా ఆ బ్యారియర్స్, హద్దులు దాటి రావద్దు. ఎవరైనా దాటిండ్రు అని అంటే వాడిని రాళ్లతో కొట్టి చంపండి, లేదా వాడు కూడా చనిపోతాడని అలా చెప్తాడు దేవుడు. అలా చెప్పినప్పుడు వాళ్ళందరూ చాలా భయభక్తులతో నిష్ఠతోటి దేవుని దగ్గరికి రావడం జరిగింది. అయితే దేవుడు మళ్ళీ 20వ చాప్టర్ దగ్గరికి వచ్చేసరికి దేవుడు, నేనే నీ దేవుడనే యెహోవా, నేనే నిన్ను ఐగుప్తు నుండి తీసుకొని వచ్చిన అని చెప్పుకుంటూ, అయితే ఇక్కడ మళ్ళీ ముందు మనం ఒక మాట చూస్తే, ఇక్కడ 19:4లో దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఐగుప్తులకు ఏమి చేసినో మోసేతో అంటున్నాడు. పైకి రమ్మని చెప్పి పిలిచి, నేను ఐగుప్తులలో ఏం చేశానో నువ్వు చూసావు కదా, నేను మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు తీసుకొచ్చినో నువ్వు చూసి కదా అంటున్నాడు. దేవుడు ఇక్కడ గద్ద రెక్కల మీద అనే రెఫరెన్స్ వాడినాడు. ఎందుకంటే ఒక ఉదాహరణ ఎందుకు వాడినంటే, గద్ద చాలా వరకు తన పిల్లలని ఒక ప్లేస్ నుంచి పై పోస్ట్కి తీసుకువెళ్ళాలన్నా కానీ, తన పిల్లలకు నేర్పించాలన్నా తన రెక్కల పైన వాటిని ఎక్కించుకొని ఆకాశం ఉన్నతమైన స్థలంలో ఎగురుకుంటూ వెళ్తుంది. దేవుడు కూడా ఇజ్రాయేల్ జనంగాని ఐగుప్తులో నుంచి తీసుకురావడానికి తను ఎన్ని మహోన్నతమైన కార్యాలు చేశాడో మోసేకి గుర్తు చేస్తున్నాడు దేవుడు. నేను మిమ్మల్ని ఎలా తీసుకొచ్చినాను, మీరు నా జనాంగమైనారు కదా అని. అయితే ఇక్కడ ఎన్ని మహోన్నత కార్యాలు ఎందుకు చేయవలసి వచ్చింది దేవుడు అంటే, వీళ్ళు దేవుని పట్ల నమ్మకాన్ని వాళ్ళకి కలిగించాలని. ఎందుకంటే ఫారో రాజ్యంలో కూడా అక్కడ మనుషులు మహోన్నత కార్యాలు కావు, కానీ అద్భుతాలు ఏయో చిన్న ఇవన్నీ చేసి వాళ్లకు అవి అలవాటు. అక్కడ వాళ్ళు అలా చేయడం అలవాటు, వీళ్ళు చూస్తుండేవాళ్ళు. కాకపోతే నేనెంత గొప్ప దేవుణ్ణి అని వాళ్ళకు తెలియచేయాలన్న ఉద్దేశంతో దేవుడు వాళ్లకు మహోన్నతమైన 10 కార్యాలు చేసి చూపించాడు. మొట్టమొదటి కార్యాలు చేసినప్పుడు ఏమన్నాడు దేవుడు, ఫారో దగ్గరికి వెళ్ళి నీ కర్ర ముందు వేసిస్తే, అప్పుడు ఫారోకి, మేము మా దేవుణ్ణి కొలవడానికి సీనాయి పర్వతం మేము కొంత దూరం వెళ్ళి మేము సాక్రిఫైస్ సమర్పించుకోవాల్సి ఉంటుంది, దహన బలి సమర్పించుకోవాల్సి ఉంటుంది, పంపించమంటున్నాడు మా దేవుడు. అంటే నీ దేవుడు అని నిర్లక్ష్యంగా మాట్లాడినప్పుడు తన దేవుణ్ణి చూపించడం కోసం, తన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూపించడం కోసం మోసే తన కర్ర అక్కడ వేస్తాడు. ఇది దేవుని ఆజ్ఞ ప్రకారమే చేస్తుంటాడు. అలా వేసినప్పుడు వాళ్ళ మాంత్రికులు కూడా వాళ్ళ కర్రలు వేసినప్పుడు మోసే కర్ర పామని, వాళ్ళ కర్రలు కూడా పాము అయినప్పుడు మోసే కర్ర పాము అక్కడున్న పాములన్నీ మింగేస్తుంటుంది. ఈ అద్భుతం మొదట జరిగినప్పుడు వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు, బహుశా ఇజ్రాయేల్ జనాంగం అన్నం తిని కూర్చున్నప్పుడు దేవుడు వాళ్లకు మొట్టమొదటి చేసిన అద్భుతాల గురించి రకరకాలుగా చెప్పుకొని ఎంత గొప్ప దేవుడా మనల్ని విడిపించడానికి వచ్చిండా అని చెప్పుకొని ఉండొచ్చు. మోసే చెప్పుండొచ్చు, ఆరోను చెప్పుండొచ్చు వాళ్లకు. ఆ విధంగా జరిగినప్పుడు ఒక అద్భుతం తర్వాత ఇంకొక అద్భుతం, మహోన్నతమైన కార్యాలు దేవుడు ఫారోకు చేయించాడు. ఇంకొక మాట దేవుడు మోసేతో ఏమన్నాడంటే, నేను నిన్ను ఫారోకు దేవునిగా చేస్తున్నా, ఆరోను నీకు యాజకుడిగా ఉంటాడు అని చెప్పాడు. అయితే అటువంటి దేవుడు మోసే ప్రతి ఒక్క మహోన్నతమైన దేవుడు చూపించే కార్యాలు చేయడానికి ప్రతిసారి ఒక కార్యం చేయడం, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళడం, దేవుడిని అడిగితే దేవుడు మరొక కార్యం చెప్పడం, మళ్ళీ
ఫారో హృదయాన్ని ఆయన గట్టిపరచడం, మళ్ళీ ఇంకొక కార్యం చేయడం, మళ్ళీ ఫారో దేవుణ్ణి అడగడం మోసే, ఇలాగ 10 కార్యాలు చేసేటప్పుడు ప్రతిసారి మోసే దేవుణ్ణి అడిగి మళ్ళీ దేవుడు ఫారో మనసును గట్టిపరచడం ఇలాగా ఎందుకు జరిగిందంటే ఒక అద్భుతం కూడా చేయకుండానే ఫారో మనసుని చేంజ్ చేసి దేవుడు వాళ్ళని పాలు తేనె ప్రవహించి కంట్రీలో దేశంలోనికి నడిపించగలడు, చేయాలి. కానీ వీళ్ళు బానిసలుగా ఉండి నాగరికత తెలియదు, జ్ఞానం లేని మనుషులు కాబట్టి వీళ్ళకు దేవుడు నేర్పించాలి అనుకున్నావు కాబట్టి ఒక అద్భుతం తర్వాత ఒక అద్భుతం, మహోన్నతమైన మహాకార్యాలు దేవుడు వాళ్ళ ముందు చూసి, అలాంటి కార్యం జరిగిన ప్రతిసారి వాళ్ళ క్యాంపులో వాళ్ళు దేవుని మహోన్నతమైన గొప్పతనాన్ని కీర్తించేవారు ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజు జరిగింది అలా వదిలేసుకోవడానికి వీల్లేదు కదా, ఎవరైనా మాట్లాడుకుంటారు, అలాగే వాళ్ళు మాట్లాడుకొని ఉండవచ్చు. అయితే ఈ విధంగా 10 మహోన్నతమైన కార్యాలు చేసి వాళ్ళని ఐగుప్తులో నుంచి బయటికి తీసినాక ఇక మిగిలిపోయిన అతి ప్రాముఖ్యమైన మహామిక్కిలి, ఏ మనుషులకు కూడా గోచరించలేనిది దేవుడు ఏం చేసిండు, మళ్ళీ ఫారో మనసుని గట్టితరం చేస్తే ఆ ఫారో, అరే మనం అనవసరంగా వాళ్ళని పోనిచ్చినమే, చలో మళ్ళీ వెళదాం పదా, వాళ్ళని తీసుకొద్దాం పదా అని వాళ్ళ సైన్యంతో వచ్చినప్పుడు వాళ్ళు ఇటు చూసేసరికి ఇక్కడ ఎర్ర సముద్రం ఉంది, మళ్ళీ వెనుకకు చూస్తే అక్కడ ఫారో సైన్యం వస్తుంది. వాళ్ళు మొదలుపెట్టిండు వాళ్ళ యొక్క గునుగుడు, వాళ్ళ యొక్క దేవుడు 10 అద్భుతాలు చేసి ముచ్చటించుకున్న మనుషులు ఫారో రాగానే వస్తుండగానే మళ్ళీ మోసేతో అనుకున్నారు, ఎందుకు మమ్మల్ని ఇలా కష్టపెట్టిన, మాకు ఐగుప్తులో సమాధులు లేవా, మళ్ళీ మమ్మల్ని వాళ్ళు వస్తుండ్రు చంపుతున్నారు, మమ్మల్ని ఇక్కడికి చంపడానికి తీసుకొచ్చిన వాడిని మళ్ళీ వెళ్ళిపోవడానికి కూడా నిర్ణయించుకున్న మనిషి. అప్పుడు దేవుడు అన్నాడు, మోసే చూస్తున్నావేంటి, నీ చేయి దేవుడే మోసే ఉంటున్నాడు, దేవుడు అద్భుతం చేస్తాడు ఆడండి, కాదు నువ్వు చేయి చాపు, నీ చేతిలో ఏముందని అడుగుతాడు. అప్పుడు మోసే సముద్రం వైపు తన చేయి చాపగానే సముద్రం 2 పాయలే. ఒక మానవుని కోసం దేవుడు తన సృష్టిలోనే తను సృష్టించిన సృష్టికి వ్యతిరేకంగా మానవుని కోసం తను ఏమైనా చేయగలను, తను ప్రేమించిన జనం కోసం తను చేసే విధానాన్ని దేవుడు అక్కడ కళ్ళకు కట్టినట్టుగా సముద్రాన్ని 2 పాయలు చేస్తే వారు పొడి నేలలో నడిచిపోయినరు అన్నది. వారు సైన్యం వస్తుంటే వాళ్లకు వీళ్ళు కనబడకుండా ఉండడం కోసం వాళ్ళ వెనుక అగ్నిస్తంభాన్ని దేవుడు పెట్టిండు. అగ్నిస్తంభం పెట్టి వాళ్లకు లైట్ మాత్రమే కనబడుతుంది, సైన్యం కనపడతలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ జనాంగం వెనుక ఉంది లైట్, వాళ్ళకు ముందు కనబడుతుంది, లైట్ వెనుక ఉన్నది ఏది కూడా కనబడదు. సో ఆ విధంగా వాళ్ళు కనబడకుండా చేసి వాళ్ళు సముద్రం మధ్య రాగానే సముద్రాన్ని మూసేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు బయటికి రావడం కూడా జరిగింది. ఆ విధంగా బయటకు వచ్చిన జనాంగం దారిలో దేవుడు మధ్యలో కూడా వాళ్లకు నీళ్లు లేవు అని మళ్ళీ సనగడం మొదలుపెట్టిండు. దేవుడు నీళ్ళనిచ్చిండు. భోజనం లేదు అన్నప్పుడు వాళ్ళకు మన్నాను కురిపించిండు. ఒక అద్భుతం వెనుక ఒక అద్భుతం, ఇలా దేవుడు చేస్తూ వాళ్ళను తనను నమ్మే వరకు తీసుకురావాలని అన్నది దేవుని. వాళ్ళు తను నమ్మడానికే నమ్మగలగాలి, వాళ్ళలో నమ్మకం కలిగేంత వరకు దేవుడు అద్భుతాలు చేయాలని చేస్తూనే ఉన్నాడు. ఆ విధంగా వాళ్ళు మన్నాన్ని కూడా తిన్న తర్వాత వాళ్ళకు మళ్ళీ రెపిడియం అనే ప్లేస్కి వచ్చిన 2 నెలల తర్వాత అక్కడ వాళ్లకు యుద్ధం కూడా నేర్పించిండు దేవుడు. వాళ్ళు బానిసలుగా ఉన్నవారు, వాళ్ళతోటి అక్కడ అమలకాయతోటి అనే తెగ వాళ్ళతోటి యుద్ధానికి ప్రకటించి వాళ్ళని ఓడించి, ఎలా ఓడించిండు, మోసే కర్ర చాపగానే వాళ్ళు
ఇజ్రాయెల్ పీపుల్ గెలిచారు. మోసెస్ చేతులు కిందికి అనగానే వాళ్ళు ఓడిపోయేవాళ్ళు ఇజ్రాయెల్ పీపుల్. అయితే వీళ్ళు ఆరోను మిగతా పెద్ద ఇంకొకళ్ళు కలిసి వాళ్ళని మోసే చేతుల కింద రాళ్ళు పెట్టి రాయేసి మోసేని కూర్చోబెట్టి వాళ్ళు రెండు వైపులా ఇద్దరు మనుషులు ఆయన చేతులని వాళ్ళ భుజాల మీద పట్టుకొని యుద్ధం అయిపోయేంత వరకు ఉంటే ఆ విధంగా వాళ్ళు యుద్ధాన్ని చేయించారు. ఆ విధంగా యుద్ధాన్ని చేయించి రిబ్దీం నుంచి 3వ నెలల సీనాయి పర్వతంకి వచ్చారు. ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చూస్తున్నామంటే వాళ్ళకి దేవుడి మీద నమ్మకాన్ని కలిగించడానికి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇక నమ్మకానికి విషయానికి వస్తే దేవుడు అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాం ఏ అద్భుతాలు చూడలేదు దేవుడిది. దేవుడు చెప్పిండు, నువ్వు నీ యొక్క స్వజనులను వదిలిపెట్టి నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళు. ఏ ప్లేసో కూడా చెప్పలేదు. అంతగా నమ్మిండు అబ్రహాం, అలాగే నమ్మిండు. అలాగే మోసే కూడా మండుతున్న పొదని చూశాడు. అక్కడ దేవుడు చెప్పిండు, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ జనాంగానికి ఒక కంటి వాళ్ళ కన్నీళ్ళు నాకు మొరపెడుతున్నాయని చెప్పిండు. అక్కడి నుంచి పారిపోయిచ్చిన మోసేస్ నేను ఎలా వెళ్ళాలి అనుకుంటున్నాను. అప్పుడు చెప్పాడు, నీ అన్న ఆరోను నోరుని నువ్వు ఉపయోగించుకో, నీకు మాటలు సరిగా రావంటున్నావు కదా, అలాగే నిన్ను అప్పుడు చెప్తావు, నీకు దేవుణ్ణి నీకు ఫారూకు దేవుణ్ణి చేస్తాను, ఆయన నీకు యాజకుడు ఉంటాడు, నీవు నీ కర్రతోని నా శక్తి సామర్థ్యాలు కల్లా ఆ కర్రలో నువ్వు పని చేస్తుందని చెప్పినప్పుడు అలాగే జరిగింది. ఇకపోతే ఇప్పుడు 3వ నెల అయిపోయేంత వరకు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు మనవాళ్ళు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళ ముందు మోసే 7-8 సార్లు పర్వతం మీదకి ఎక్కాడు, మళ్ళీ దిగాడు, పర్వతం మీద ఎక్కాడు, దిగాడు. అలా మనం చదువుతుంటే అర్థమవుతుంది మీకు. ఆ విధంగా ఎన్నిసార్లు వెళ్ళినప్పుడల్లా దేవుడు ఒక్కొక్క రకమైన ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం, అది వాళ్ళకు వచ్చి చెప్పడం, ఇలా చేస్తూ ఉండేవాడు. ఇలా ఎందుకు జరిగిందంటే దేవుడు వాళ్ళకి ఇంకా ధర్మశాస్త్రము ఇవ్వలేదు. ధర్మశాస్త్రము ఇవ్వడానికి ముందు అసలు దేవుడి దృష్టిలో వాళ్ళకు ధర్మశాస్త్రం ఇవ్వాలని కూడా ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళని తన ప్రేమతో, తన జనాంగంగా తన ప్రేమతో ఏ విధంగానైతే ఆదాముని ఆ రోజు ఆది కాండంలో భూమిని బహుమతిగా ఇచ్చి డొమినియన్ ఓవర్దిస్ అని అన్నాడు, నువ్వు దీన్ని పాలించు, దీన్ని అధిగమించు అని అన్నాడు. అట్లనే వీళ్ళను కూడా తనకు అనుకూల తన పిల్లలుగా, తన జనాంగంగా వాళ్ళని తన ప్రేమతో నడిపించాలనుకున్నట్టు దేవుడు. అయితే అలాగ జరుగుతున్న సందర్భంలో మోసే ఎక్కుతూ దిగుతున్నప్పుడు చూస్తుండ్రు కదా వీళ్ళు, వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం, మాలో ఒక మనిషి, ఆయన కూడా మనిషి, ఆయన అన్నిసార్లు దేవుడి దగ్గరికి ఎక్కి దిగుతూ ఉన్నాడు కదా, మరి మేమెందుకు దేవుణ్ణి అడగకూడదు? దేవుణ్ణి మేము కూడా అడిగితే ఆయన ప్రేమించే దేవుడనే చెప్తున్నారు కదా. దేవుడు మోసే ఆయన ప్రేమించే దేవుడనే చెప్పిండు వాళ్ళకి చాలా సందర్భాలలో, మన దేవుడని. అలా ప్రేమించిండు కాబట్టి అన్ని అద్భుతాలు మహాకార్యాలు చేసి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చండి. ఎందుకంటే వాళ్ళ కన్నీళ్ళు నా దగ్గరకు వచ్చినాయి. ఏ ప్రేమ లేకుండా ఆ పని చేయలేరు. వాళ్ళ మీద అంతా అధిక ప్రేమ ఉంది కాబట్టి ఒక మనిషి కోసము ఒక రాజ్యంలో చేసిండు, పోని ఒక సముద్రాన్నే బాయలు చేసి గోడలాగా 2 వైపులు సముద్రం నిలబడేటట్టుగా చేసింటే వాళ్ళ కళ్ళతో చూసినప్పుడు ఎంత నమ్మకం ఉండాలి ఆ దేవుడి మీద, ఎంత గౌరవం, రివరెన్స్ ఆయన పట్ల. దేవా, నిన్ను ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగిన నాయన, మాకు ఇంకేం కావాలి? మేము కళ్ళు మూసుకొని మా జీవితాలన్నీ గొప్పచెప్పి నువ్వు నడవు అన్న విధంగా మేము నడుస్తాం నాయన. మమ్మల్ని ఏం చేయమంటావు? మాకు నువ్వు కావాలి అని అడగాల్సింది పోయి
వాళ్ళు మోసే ఒక మనిషి చేస్తున్న కార్యాలు చూసి కూడా అడగలేకపోయారు. దేవుడు అన్నాడు 24:2 వాళ్ళ చుట్టూ కంచె వేయండి, ఎవరు కూడా దాన్ని దాటడానికి వీల్లేదు అని దేవుడు చెప్పిండు. దేవుడు చెప్పినప్పుడు మోస వెళ్తుండు కదా, మనం అడిగితే ఆయన ఎందుకు, ఆయన దేవుడు కదా, ఆయనను అడగచ్చు కదా మనం, ఆయనను అడిగితే అసాధ్యమేముంది మనకు అని వాళ్ళ హృదయాలను తయారు చేసుకోవాల్సి ఉండేవాళ్ళు. అలా తయారు చేసుకోలేదు. అలా తయారు చేసుకోకుండా దేవుడికి వాళ్ళు సరి అయిన రెస్పాన్స్, అంటే దేవునికి సాధారణంగా ఎట్లయితే ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు సాధారణంగా ఉన్నారో ఆ విధంగానే సాధారణంగా వాళ్ళు ఉండవలసి వచ్చింది, ఉన్నారు కూడా. అయితే ఇక్కడ మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ 24లో, ఇక్కడ 24 ఆదికాండం 24లోకి వస్తే దేవుడు 9:11లో దేవుడు 24:9లో దేవుడు అంటాడు, మీరు ఇజ్రాయేల్ పీపుల్ నీ మోసే, నీవు, ఆరోను, నాదాబు మరియు 70 మంది మీ పెద్దలు కలిసి నా దగ్గరికి రండి అని పిలిచాడు దేవుడు. ఎందుకంటే మరొక ఛాన్స్ ఇస్తున్నాడు వాళ్ళకు. 70 మంది మనుషులను పైకి తీసుకువెళ్ళాడు. 70 మంది మనుషులు దేవుని చూశారు. పరలోక రాజ్యములో అతి విలువైన నీలవర్ణమైన ఆయన పాదాల కింద మెరిచే రాయిని, ఆ పరలోకం యొక్క సెట్టింగ్ చూసిండొచ్చు. ఆయన చూసిండ్రు, ఆ వెలుగు దేవుణ్ణి చూసిండ్రు. ఆ చూడమే కాదు, దేవునితో కలిసి అక్కడ వాళ్ళు భోంచేసిండ్రు, నీళ్లు తాగి ఆ సాయంత్రం వరకు ఉండి ఆ మీటింగ్ అంతా అయిపోయింది. దేవుడు మాట్లాడినవన్నీ విని, మోసే మాట్లాడినవన్నీ విని, బహుశా మనకి ఇక్కడ ఆ మాటల సారాంశం మనకు లేదా, సాయంత్రం వరకు వాళ్ళతోటి మాట్లాడిన మాటలు మనకు దేవుడు అక్కడ మనకు రాయకపోయిండు, కానీ మనకు అర్థమవుతుంది. ఒక మీటింగ్లో ఏమైంటాయి, చాలా విషయాలు డిస్కస్ చేస్తారు. మీరు ఎలా ఉండండి, మీరు ఎలా ఉండండి, నేను ఎలా ఉంటా మీతోటి, నా జనాంగం, మీరు దేవుడు ఎంత ప్రేమతో చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పుండొచ్చు వాళ్ళకు. వాళ్ళందరూ హ్యాపీగా విని ఉండొచ్చు, సంతోషపడి ఉండొచ్చు. ఇంకొక మాట ఇక్కడ దేవుడు ఏమంటుందంటే, దేవుడు వాళ్ళకి ఏ హాని చేయలేదు అని ఉంది ఇక్కడ 24:11. మరి ఈ దేవుడు వాళ్ళకి ఏ హాని చేయలేదు, తలపెట్టలేదు అని వాళ్ళు క్షేమంగా అందరు కలిసి కిందికి దిగొచ్చింది కూడా వీళ్ళు చూశారు. వీళ్ళు కిందికి దిగొచ్చి చూసినప్పుడు ఇక పోతే మళ్ళీ దేవుడు ఏమంటాడంటే మోసేతోటి, మోసే నువ్వు పైకి రా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఒక్కొక్క విషయం గుర్తుంచుకుందాం. 19 తర్వాత 20 చాప్టర్కి వచ్చేసరికి దేవుడు ఒక మాట అంటాడు. అక్కడ ఏమంటాడంటే, ఇక్కడ మీరు వెండితోనే దేవతలనైనాను బంగారు దేవతలైనా చేసుకోవద్దు, మట్టి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద దహన బలులు సమాధాన బలులను గొర్రెలను నీ ఎద్దులను అర్పించవలెను. నా నామము జ్ఞాపకార్థం ఉంచు ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నీవు రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు మలిచిన రాళ్లతో కట్టకూడదు అంటాడు దేవుడు. ఇక్కడ మనకు ఈ విషయము దహన బలి అన్న విషయము మనకొక్కసారి దహన బలి చూస్తే ఈ మాట దేవుడు అనేంత వరకు కూడా దహన బలి ప్రస్తావన మనకి ఇప్పటి వరకు రాలేదు. దహన బలి ప్రస్తావన వచ్చింది నోవా కాలంలో. నోవా ఎప్పుడైతే ఆ అరకి ప్రయాణం ఓడ నుంచి దిగి కిందికి వచ్చినప్పుడు తన
ఆ నీళ్ళని ఆరిపోయినప్పుడు అడవిలోకి వచ్చి ఆ పశువులన్నీ బయటికి పంపించేసి తన కుటుంబ సభ్యులతో కిందికి వచ్చినప్పుడు నోవా అప్పుడు ఒక దహన బలిని దేవునికి సమర్పించాడు. అలా సమర్పించమని దేవుడు ఎక్కడ చెప్పలేదు నోవాకు. మరి నోవా ఎందుకు చేసి ఉండొచ్చు అంటే బహుశా నోవా కాలంలో మనుషులు అప్పుడు అందరూ కూడా అలాగే చేసేవారు. అక్కడ మనకు సైలెంట్గా ఉంది బైబిల్, కానీ ఆ మనుషులందరూ కూడా విగ్రహారాధనలు, దేవుని నమ్మే మనుషులు కాదు. కాబట్టి దేవుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆచార వ్యవహారం అలా ఉండేదేమో. కాబట్టి నోవా దహన బలి అర్పించిండు దేవునికి అక్కడ. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు, అబ్రహాంతోని ఇస్సాకుని దహన బలిగా అర్పించమన్నాడు. కానీ అది జరగలేదు. దేవుడు వేరే ప్రొవిజన్ ఏదే మార్గం చూపించి పశువునిచ్చిండు. ఆ తర్వాత ఇంకా దహన బలి ప్రస్తావన మనకి ఎక్కడ కూడా లేదు. ఇక ఇక్కడ 20లో కూడా మనకు వచ్చిన ఈ ప్రస్తావన 24 వాక్యంలో మనకు వచ్చిన దహన బలి ప్రస్తావన కూడా దేవుడు కేవలం ఉదాహరణగా ఇచ్చిండు. మీకు రాబోయే దానికి ఒక ఉదాహరణగా నేను ఇక్కడ ఏమంటుండు, నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదనని జరగబోయే విషయం గురించి మాట్లాడాడు దేవుడు. కానీ ఇక్కడ కూడా పర్టికులర్గా ఇప్పుడు చేయండి అని అది కూడా అనలేదు. ఎందుకంటే దేవుడు లెవిటికల్లో కంప్లీట్గా ధర్మశాస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి దానికి ఒక ఉదాహరణగా చెప్పబోయిండేమో ఇక్కడ. ఇకపోతే మనకు ఇర్మియా చాప్టరు 7:20లో ఏమంటాడంటే దేవుడు 7:20 ఒకసారి చదువుదాం మనం. ఇర్మియా చాప్టర్ 7:20లో దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను దహన బలి అడిగానా అంటాడు. దహన బలిని నేను అడిగాను. 7:22 ఒకసారి చూడండి మీరు కూడా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటాడు, సైన్యములకు అధిపతికి యెహోవా ఇజ్రాయేల్ దేవుడనగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశం నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయూ ఇవ్వలేదు అని దేవుడు అంటున్నాడు. నేను ఏ ఆజ్ఞ ఇవ్వలేదు మీకు. స్పెసిఫిక్ కరెక్ట్గా ఐగుప్తు నుంచి నీ పెద్దలను తోడుకొని వచ్చినప్పుడు నేను ఏ ఆజ్ఞ ఇవ్వలేదు అంటున్నాడు దేవుడు. మరి ఏ ఆజ్ఞ ఇవ్వనప్పుడు మరి ఇక్కడ ఎందుకు దేవుడు అంటే, దేవునికి అసలు ధర్మశాస్త్రం ఇవ్వాలని కానీ, బలులు అర్పించాలని కానీ, రక్తం చిందించాలని కానీ బహుశా దేవుడి ఆలోచన కాదేమో. వాళ్ళని ప్రేమతో నడుపుకోవాలనుకున్నాడు దేవుడు. కాకపోతే వీళ్ళు ఇంకొక రకంగా చూస్తే ఐగుప్తీయులు చాలా వరకు బలులు అర్పించేవాళ్ళు. ప్యాగన్ పద్ధతులలో వాళ్ళని స్త్రీలను బలిచ్చేవాళ్ళు, పిల్లలను బలిచ్చేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు చూశారు కాబట్టి దేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఇదొక పద్ధతిగా భావించారో ఏమో. కానీ దేవుడు మాత్రం ఇక్కడ స్పష్టంగా అన్నాడు, ఐగుప్తు నుంచి నీ ప్రజలను తీసుకొని వచ్చినప్పుడు నేను ఈ బలి కూడా మిమ్మల్ని అడగలేదు అని అంటున్నాడు. అయితే ఇక్కడ మన సబ్జెక్ట్లో మనం వస్తే ఇక్కడ థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ మళ్ళీ మనం అయితే ఎప్పుడైతే దేవుడు 40 రోజులు మోసే మళ్ళీ 6 రోజుల మబ్బులో ఉండి 7వ రోజు పైకి పిలిస్తే వెళ్ళినప్పుడు అక్కడ బహుశా యెహోషువ ఉండొచ్చు. అక్కడ తీసుకువెళ్ళిండు.
యెహోషువ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళాడేమో, మనకు అక్కడ అంత స్పష్టంగా లేదు. అయితే 40 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఏం మాట్లాడిండొచ్చు దేవుడు మోషేతోటి 40 రోజులు 40 రాత్రులు. ఎంత గొప్ప అమేజింగ్, ఎంత గొప్ప అద్భుతమైన ఇన్సిడెంట్. ఒక మనిషితోటి దేవుడు 40 రోజులు ముఖాముఖి చూసుకుంటూ, సావాసం చేసుకుంటూ, మాట్లాడుకుంటూ. ఒకసారి మనం ఆలోచిస్తే యూనివర్సల్ గాడ్ ఒక్క నక్షత్రానికి మరొక నక్షత్రానికి ప్రయాణం చేయాలంటే 200 సంవత్సరాలు పడుతుంది అన్నట్టు. బిలియన్స్ నక్షత్రాలు ఉన్నాయి యూనివర్స్. మనం ఉన్న చిన్న పాలపుంతలోనే ఎన్నో నక్షత్రాలు ఉన్నప్పుడు అలాంటి దేవుడు మానవుని స్నేహంగా కూర్చొని మాట్లాడిండంటే ఎంత గొప్ప విషయం. మానవుడు నిజంగా ఎంత అదృష్టవంతుడు. నాకు అనిపిస్తుంది మానవుని యొక్క నిర్మాణము యూనివర్సల్తో పోలిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి అవయవం ఒక్క కంటిలోనే కోటాను కోట్ల పార్టికల్స్ ఉన్నాయి, ఒక్క కంటి. ఇక శరీరం మొత్తం ప్రతిదీ కూడా ఊహకందనంత రీతిలో ప్రతి పార్ట్ని దేవుడు ఎంతో అద్భుతంగా చిత్రించాడు. అలాగే 40 రాత్రులు 40 పగళ్ళు మోసే దేవుని సన్నిధిలో ఉండి కిందికి దిగి వస్తుంటేసరికి మోసే యెహోషువ ఇద్దరు కలిసి కిందికి వస్తుంటే చప్పుడు వినపడుతుంటుంది వాళ్ళకు. అయితే దేవుడు అంటాడు, చూడు నీవు ఇంతగా మనం అనుకుంటున్న వాళ్ళ కోసం చెప్తాడు, చూడు నీ జనాంగం భ్రష్టులైపోయారు. నువ్వు కిందికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు ఒక పూత దూడని చేసుకొని మమ్మల్ని ఇజ్రాయేల్ ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన యెహోవా ఇదే అని చెప్పి తమ ముందు నడవడానికి బలిపీఠం కట్టుకున్నారు వాళ్ళని చెప్తాడు. అని మళ్ళీ ఏమంటాడంటే మోసేతోటి, నేను నీ ద్వారా కొత్త మళ్ళీ జనాంగాన్ని స్టార్ట్ చేసి నేను వీళ్ళందరినీ ఇప్పుడు నాశనం చేసి పడిస్తాను, చంపేస్తాను, వీళ్ళు నాకు అవసరం లేదు ఇలాంటి వాళ్ళు, నీతో మళ్ళీ నేను కొత్తగా స్టార్ట్ చేస్తాను అని చెప్పినప్పుడు మోసే అంటాడు, దేవా నీవు ఐగుప్తులో అన్ని మహోన్నతమైన కార్యాలు చేసి వాళ్ళని తీసుకొచ్చినావు కదా, మరి ఇప్పుడు నువ్వు వాళ్ళని చంపేసి వాళ్ళని నాశనం చేస్తే ఐగుప్తులు ఏమనుకుంటారు దేవా, నీవు వాళ్ళని మార్చలేక అనుకున్న ప్లేస్కి తీసుకుపోలేకపోయినావు కాబట్టే వాళ్ళని చంపేసిండ్రు అనని నిన్ను గురించి తక్కువగా అనుకోరా. ఎలాగ దేవా, నీవు మనసు మార్చుకొని ఒక మనిషి దేవునికి సలహా ఇస్తాడు. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే రిపెంట్, పశ్చాత్తాపడు అంటాడు. ఆ విధంగా దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకొని మోసేగా పలికలిచ్చి పంపితే మోసే వాళ్ళ కింద ఆ దూడని తెచ్చినప్పుడు అప్పుడు మోసే ఆ పలకలను కింద నేలకేసి కొట్టి వాళ్ళ కిందికి వచ్చి అందరినీ అడుగుతాడు. వాళ్ళకి ఒక్కసారి మనం గుర్తు చేసుకో, దేవుని సన్నిధిలో కూర్చున్న 70 మంది కూడా ఆ గ్రూప్లో ఉన్నారు. ఆరోను కూడా దేవుడు ముందు ఉన్నాడు, ఆరోను నాదాబు కూడా ఆ గ్రూప్లో ఉన్నారు. మరి వాళ్ళు ఒక్క మోసే అన్ని లక్షల మందిని నడిపించడానికి చూసిన మనుషులు, వీళ్ళు కూడా పెద్దలు కదా, ఆ పెద్దలు వాళ్ళతో చెప్పి నడిపించలేకపోయినరా, ఆపలేకపోయినరా? మోసే అగో మండుతుంది, స్టిల్ పర్వతం మండుతూనే ఉంది పైన. మరి అలా మండే పర్వతాన్ని చూసిన వాళ్లకు మోసే వస్తాడు అన్న కొంచెం ఆలోచన ఎందుకు లేదు? కాబట్టి వాళ్ళని అసలు మనం ఏ విధంగా అనుకుందాం? వాళ్ళ 74 మందిలో మోసే ఎక్కడున్నాడు? 73 మంది దేవుని సన్నిధిలో తిని తాగొచ్చిండ్రు వాళ్ళు. అక్కడ రాసింది స్పష్టంగా. అసలు వాళ్ళు ఉద్దేశం మనకు నిజంగా అంతలోకి ఎలా మర్చిపోయారు వాళ్ళు?
దేవుని గొప్పతనాన్ని అంత తొందరగా వాళ్ళ హృదయాలలో నుండి ఎలా చెరుపుకోగలిగారు వాళ్ళు. నిజంగా ఇది ఇప్పుడు కూడా మనము ఆలోచిస్తే యేసు ప్రభువారు సిలువలో ఎంత త్యాగం చేసి మన కోసం తన రక్తం పెట్టి మనందరినీ కొనుక్కున్నాం. మనం అందరం ఆయన సొత్తు. మరి మనం ఆయన సొత్తు అయిన మనము మనకు మనమే ఎన్ని పనులు చేసుకుంటున్నాం? ఆయన మీద ఆధారపడుతున్నామా? ఆయన కావాలనుకుంటున్నామా? చాలామంది క్రిస్టియన్ జీవితాలలో మనం చూస్తున్నాం. మనం కూడా చాలా సందర్భాలలో. అయితే ఈ విధంగా ఆ మనుషులందరూ కూడా దేవునితోటి సన్నిహిత సంబంధం లేక దేవుణ్ణి అడగాల్సిన, ప్రార్థించాల్సిన బాధ కూడా అనిపిస్తుంది కదా. దేవుడు ఏమని ఫీల్ అయి ఉండొచ్చు? దేవుడు మనస్సు ఏమై ఉండొచ్చు? అప్పుడు యేసయ్య మనసు కూడా ఇప్పుడు ఏమై ఉంటుంది? యేసయ్య మనసు కూడా అదే అనుకుంటుంది, నా ప్రజల కోసం నేను ఏం చేసిన. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మోసే ఒక్కడే ఎందుకు దేవునికి అనుబంధం కలిగి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడంటే, మోసే అహర్నిశలు దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి అడుగుతూ, దేవుని సావాసం కావాలనుకుంటూ, దేవుని సన్నిహితిలో ఉండాలనుకుంటూ దేవునితో మాట్లాడదేవా, ఇప్పుడు నేను ఏం చేయను? మనుషులని వీళ్ళకి ఎలా నడిపించాను? ఇప్పుడు వాళ్ళకు నీళ్లు లేవంటున్నారు, వాళ్లకు ఆహారం లేదంటున్నారు. ఇలా ప్రతి క్షణం దేవునితో గడిపి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుడు గుడారంలోకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క అగ్ని గుమ్మంలోకి పిల్లర్గా అడ్డొచ్చేది. వాళ్ళు చూసేవాళ్ళు. మోసేతో గుడారంలోకి వెళ్ళినప్పుడు అగ్ని ఎదురుగా ఉండేదని అందరు కూడా వాళ్ళ గుడారాల దగ్గరుండి నమస్కరించేవారే, కానీ గుడారం దగ్గరకు వచ్చి సాగిలపడి ఒక్క యెహోషువ మాత్రమే. అయితే ఆ విధంగా వాళ్ళు దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలు కలిగి కూడా దేవుని దగ్గరతనాన్ని అనుభవించలేక దేవునితోటి ఎప్పుడు కూడా దేవుడి ఇస్తాన్న ప్రేమను పొందుకోలేక ధర్మశాస్త్రాన్ని పొందుకున్న మనుషులు వాళ్ళు. ధర్మశాస్త్రంలో ఏ గొప్ప లేదు, కేవలం ఇన్స్ట్రక్షన్సే ఉన్నాయి. దేవునితో సంబంధం కానీ, అనుబంధం కానీ, ప్రేమపూర్వకంగా దేవునితో గడపడం కానీ ఏమీ లేదు అక్కడ. ఈ విధంగా ఇక్కడ పాత నిబంధన చూస్తే మోసే ఉన్నంత దగ్గరగా మిగతా మనుషులు చూసి కూడా ఉండలేకపోయారు, ఈవెన్ ఆరోన్ కూడా. అలాగే ఇప్పుడు కొత్త నిబంధనకు వస్తే యేసు ప్రభువారు తన శిష్యులతో కలిపిన అనుబంధ జీవితాన్ని ఇక్కడ పరిశీలిద్దాం. యేసు ప్రభువారు 12 మంది శిష్యులు 70 మందిని ముందు ఏర్పరచుకున్నాడు. 70 మందిని ఇద్దరుగా కలిపి బయటికి పంపించి పరలోక రాజ్యము దగ్గరలో ఉంది అని సువార్త ప్రకటించడానికి వాళ్ళని పంపించింది. దేవుని రాజ్యం అది చేయి పెడితే అనుకునేంత దూరంలో ఉండి మీరు దేవుణ్ణి కలిగి జీవించండి అని చెప్పుకుంటూ, ఆ తర్వాత 70 తర్వాత మళ్ళీ 12 మందిని ఒక రాత్రంతా ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు 12 మందిని శిష్యులని ఏర్పరచుకున్నాడు. ఆ 12 మంది శిష్యులు తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్లకు తరబేతి చేసుకుంటూ స్వార్థ ప్రకటించడం ఎలాగో, వాళ్లకు తర్వాత తను
తన మినిస్ట్రీని అంటే తన పరిచర్యను వాళ్ళకు గొప్ప చెప్పాలి కాబట్టి వాళ్ళని తయారు చేసే నేపథ్యంలో దేవుడు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఆ 12 మందిలో మళ్ళీ ముగ్గురు ఎవరు? మనకు ఆ 12 మందిలో ముగ్గురు ఎవరు అన్న వచ్చేస్తే మనకి ఇక్కడ వాళ్ళు ఆ 12 మందిలో పేతురు, యోహాను, యాకోబు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, థ్యాంక్ యూ. ఆ 12 మందిలో పేతురు, యాకోబు, యోహాను. అయితే ఈ పేతురు దేవుణ్ణి చాలా ప్రేమించిన వ్యక్తి, నో డౌట్. ఈ విషయంలో మనకు డౌట్ లేదు. అయితే ఇక యాకోబు పరిస్థితి, యాకోబు విషయానికి వస్తే యాకోబు మొట్టమొదటి హతసాక్షిగా తన రక్తం చెందించి చనిపోయింది యేసయ్య కోసం. ఇకపోతే యోహాను దేవుణ్ణి అతిగా ప్రేమించబడ్డ వ్యక్తి. అయితే ఈ ముగ్గురు కూడా దేవుడితో పాటు ఇక్కడ మనకు రూపాంతర కొండ మీదకి ముగ్గురు ఉంటారు. యేసు ప్రభు వారు వాళ్ళకు తన దర్శనాన్ని అక్కడ ఏలియా తర్వాత వాళ్ళు మాట్లాడడం వింటాడు, అక్కడ వాళ్ళు గమనిస్తారు. అయితే ఆయన దైవత్వం వాళ్ళకు చూపిస్తాడు అక్కడ చూసిన మనుషులు. కానీ వాళ్ళ లోపల ఏ మార్పు కూడా కనబడదు. వాళ్ళు కిందికి వచ్చిన తర్వాత యథావిధిగానే ఉండిపోతారు. ఇకపోతే మళ్ళీ ఇక్కడ ఆ జైరస్ డాటర్ చనిపోతుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆయన కూతురు చనిపోతుంది, నా కూతురుని బ్రతికించి అన్నప్పుడు యేసు ప్రభు వారు ఈ ముగ్గురిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ తల్లిదండ్రులు పిలిచి ముగ్గురు ముందే ఆ చనిపోయిన చిన్నదాన్ని మళ్ళీ తిరిగి జీవం పోసి లేపుతాడు. అది కూడా చూశారు వాళ్ళు. ఇకపోతే లూకా సువార్త 18:34లో ఏమంటున్నాడంటే, ఆయన అన్ని జనులకు అప్పగించబడి ఇలా రాసి ఉంటుంది, అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో కొట్టి చంపుదురు, ఆయన 3వ దినమున మరలా లేచును, తన మరణాన్ని గురించి ముందుగా తానే ప్రాపస్ చెప్పాడు. నేను ఇలా చనిపోతున్నా అని లూకా సువార్త 18:31-34 చూస్తే మనకు కనబడుతుంది. దేవుడు తన గురించి, యేసయ్య తన గురించి తనకు వాళ్ళ శిష్యులకు ముందే వివరించిండు. వాళ్ళలో ఒక ఆలోచన రావాలి, ఇలా చనిపోతాడా వాళ్ళ దుఃఖం కానీ బాధ కానీ, మాతో ఉన్న మా దేవుడు మా యేసయ్య ఇలా అయిపోతాడా, అయ్యో అని ఏ విధమైన చలనం కూడా లేదు వాళ్ళ లోపల. ఆ తర్వాత 12 మంది శిష్యులతోటి ఆయన ఎక్కడ ఒలివిల కొండ మీద కూర్చున్నప్పుడు చెప్తాడు, మీరు వాళ్ళు అంటారు ఈ సౌందర్యాన్ని వాళ్ళు ఎంత గొప్పగా ఉంది ఈ కట్టడము అని ఆయన వర్ణించినప్పుడు ఆయన చెప్తాడు, మీరు ఇంత గొప్ప కట్టడాన్ని చూస్తుంది కదా, ఒక్క రాయి మీద రాయి కూడా ఉండకుండా ఇది కూల్చివేయబడుతుంది అన్నప్పుడు ఎవరు చెప్పగలరు ఆ మాట? మనుషులు చెప్పలేరు. అంత అద్భుతంగా ఆ కొండ విషయంలో ఆ జరగబోయే విషయాన్ని వాళ్ళకు వివరించినప్పుడు వాళ్ళు సామాన్యంగా విని ఊరుకున్నాడు. ఎప్పుడు జరుగుతుంది మళ్ళీ ప్రశ్న. కానీ వర్షిప్ చేయలేదు. అసలు ఇలా చెప్పినప్పుడు ఆ జరిగిపోయిన 4 విషయాలు అప్పుడు కూడా అలా చెప్పలేదు. ఇకపోతే గెత్సేమనీలో అక్కడ ఆయన తన రక్తం చెమట రక్తంగా మారి పడిపోతున్నగా
తన హృదయ వేదనను ఏమంటాడంటే అక్కడ, నా ప్రాణము బహు దుఃఖంతో మునిగి ఉన్నది, బహు దుఃఖంతో మునిగి ఉన్నది అని వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపి మీరు ప్రార్థించండి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అదే దుఃఖంతో, తండ్రి మీ చిత్తమైతే నా కప్పు నా నుంచి తొలగించు. మళ్ళీ ఏమనుకున్నాడు దేవుడు, నేను వచ్చింది ఈ పని కోసమే కదా, నేను వచ్చింది ఇలా కాకపోతే ఈ ప్రజలందరూ రక్షింపబడరు కదా, ఈ ప్రజలందరూ కూడా నాశనమైపోతారు కదా, అందుకని నీ చిత్తమే జరగని తండ్రి, నా చిత్తం కాదు నీ చిత్తమే జరగని అని ఆయన దుఃఖంతో నా ప్రాణము బహు దుఃఖంతో మునిగి ఉన్నది అంటున్నాడు. కానీ ఆ శిష్యులు మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు కూడా నిద్రపోతూనే ఉన్నారు. ఇంకా ముఖ్యంగా పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని కూడా ప్రామిస్ చేసుకున్నాడు. ఒక శిష్యుడు తను నమ్మేసి ఆయన నమ్మేసాడు. ఒక శిష్యుడు అయితే నీ చేతిలో ఏలు పెడితే చూడనే అని అన్నాడు. ఇలా రకరకాలుగా ఆయన అంతగా ఆయన పరిచర్యలో వాళ్ళకి ఎన్ని అద్భుతాలు చూసి వాళ్ళతో పాటు కష్టపడి వాళ్ళతో పాటు మైళ్ళు నడిచి సాక్షాత్ సర్వంతరయాన్ని సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా వాళ్ళతో పాటు కష్టపడ్డాడు. కానీ వాళ్ళు ఆయనని గమనించలేదు. ఆయన దేవుడుగా అంగీకరించలేదు. అసలు వాళ్ళు ఒక సామాన్యంగా ఉన్నాడు, ఒక గురువులాగా మేము శిష్యులము, మాకు నేర్పిస్తుండు కొన్ని విషయాలు. కానీ సర్వోన్నతుడైన దేవుడు మాతోని మానవుడిగా మా మధ్యన నివసించిండు కాబట్టి ఇన్ని అద్భుతాలు చేసిండు అని వాళ్ళు కూడా అనుకోలేదు. ఆ ముగ్గురు పరిస్థితి అది. ఇకపోతే మిగిలిన ఒక్క వ్యక్తి యోహాను ఎప్పుడు కూడా అహర్నిశలు అనుకోవాలి. మనం ఆయనను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయనని ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుని కూడా రిటర్న్ అంత ప్రేమిస్తూ వచ్చాడు. ఎప్పుడు కూడా తన బ్రెస్ట్ పక్కన కూర్చునేవాడు. ఆయనకు అంత ఇష్టం దేవుడిని అనుకుని కూర్చోడు, దేవునికి దగ్గరగా కూర్చోడు. మనం చాలా ఇష్టపడే మనుషులు మనం కూడా దగ్గరగా కూర్చోవాలనుకుంటాం కదా, అలాగా ఆయన కూడా దేవునితోనే చూసుకుంటూ, దేవునితోనే మాట్లాడుకుంటూ, ఆయన పక్కనే కూర్చుంటూ, ఆయననే ఇష్టపడుతూ, ఆయననే ప్రేమిస్తూ, ఎప్పుడు కూడా దేవుడు నువ్వెన్ని అడుగులు ఇస్తావో ఇంకొక అడిగే ఒకటి ఎక్కువ వేస్తే నీకు దగ్గరగా కావాలనుకుంటాడు. మన అంతరంగాల్ని మనం ఎంత తయారు చేసుకుంటున్నాం అన్నది ముఖ్యం. దేవునితోని నీ సన్నిహిత సంబంధాన్ని నువ్వెంత పెంచుకుంటావు, దేవుడు అంతకంటే ఎక్కువ నీకు దగ్గరగా ఉండాలనుకుంటాడు. నీ లోపల నువ్వు ఆకలి ప్రదర్శిస్తావా, ఆయన నీ ఆకలి తీర్చడానికి పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడు, నీ దాహాన్ని తీర్చే దేవుడు. కాబట్టి నిన్ను తన కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకునే దేవుడు. ఎన్ని చేసినా కానీ గుర్తు పెట్టుకోకుండా క్షమించే దేవుడు ఆయన. అంత మంచి దేవుడు మన దేవుడు, అంత ప్రేమమూర్తి మన దేవుడు. ఆయనను మనం ఈ లోకంలో ఇప్పుడు జీవిస్తున్న మనం ఆయనతోటి ఈ మిగిలిన సమయాన్ని వృధా పోనిచ్చుకోకుండా, ఈ లోకాన్ని ప్రేమించకుండా, లోక ఆశలను, లోక డాంబికాలను మన జీవితంలోకి రానివ్వకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరో తెలుసా, మనము ఆత్మయున్నాం. మన శరీరాలలో ఎప్పుడో చనిపోయి దేవుని ఆత్మగా మిగిలిన మనుషులు ఈ వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనము ఆయన యొక్క టబర్నాకిలైన మన లోపల నివసిస్తున్న ఆత్మ ఆయన మందస పెట్టేది. కాబట్టి
ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ జీవితంలో దేవుణ్ణి అతి సన్నిహితంగా అహర్నిశలు ఇంకా చాలు ఈ జీవితంలో ఇక్కడ ఇంకా చూస్తున్నాం కదా ఈ లోకంలో ఎంత మంచి ఉంది. ఎవరు మంచోళ్ళు, ఎవరు మనల్ని ప్రేమిస్తున్నాడు నిస్వార్థంగా, స్వార్థం లేకుండా వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ఆయననే మనకు కావాలి. కాబట్టి పరిశుద్ధాత్మతో కొంచెం ప్రేయర్ చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ఇంతసేపు పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడిన దేవ నీకు వేల స్తోత్రం నాయన. తండ్రి ఇప్పుడు మిగిలిన మా జీవితాలని మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించిన ఆయన. తండ్రి ఈ లోకంలో ప్రభా ఎందరో ప్రభా నీవు నిజమైన దేవుడు అని తెలిసి కూడా తెలియకుండా జీవించే మనుషులు ఉన్నారు ప్రభా. నువ్వు చేసిన త్యాగాన్ని కూడా అర్థం చేసుకోకుండానే ప్రభా క్రిస్టియన్గా జీవిస్తున్న మనుషులు ఎందరో ఉన్నారు నాయన. అతి ముఖ్యంగా తండ్రి ఎందరో ప్రభా అపవాది కోరల్లో చిక్కుకొని పోయి తండ్రి నిన్ను ఎరగడానికి కూడా ఇష్టపడట్లేదు నాయన. కానీ తండ్రి నీకు మాత్రం ఏ మనిషి కూడా నశించిపోవడం ఇష్టం లేదు ప్రభా. కాబట్టే తండ్రి నీవంటున్నావు భూదిగంతాలకు వెళ్ళి శిష్యులను తయారు చేసి స్వార్థ ప్రకటించండి అంటున్నావు తండ్రి. రోగులను స్వస్థపరచమంటున్నావు నాయన, దయ్యాలను ఎల్లగొట్టమంటున్నావు నాయన. అవును తండ్రి, ఉచితంగా మీరు స్వీకరించి ఉచితంగా వీయండి అంటున్నావు. చచ్చిన వాళ్ళని లేపండి ప్రభా. నీ అధికారాన్ని మాకు ఇచ్చినావు, నీ అధికారంతో ఈ పనులు చేయమంటున్నావు తండ్రి. కాబట్టి తండ్రి నీ వాక్యానుసారమైన జీవితం కలిగి నిన్ను అనుసరించడానికి కావలసిన జ్ఞానం కలిగి, ఆశ కలిగి, ఆకలి కలిగి, దాహం కలిగి ప్రభా ఈ మిగిలిన జీవితాన్ని నీకోసం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని సర్వసత్యములోకి నడిపించునుగాక. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.